హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో కంటిన్యూ చేయండి. దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్ చేసుకుందాం. దాంతోపాటు బిట్కాయిన్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. ఐ హోప్ నిన్న ఏదైతే మనం అనాలిసిస్ చేసామో పర్ఫెక్ట్లీ వర్క్ అయింది అనుకుంటున్నాను. అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ మార్కెట్స్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ని మార్కెట్లో టెస్ట్ చేసి అగైన్ అప్ సైడ్లో ఏదైతే ప్రీవియస్ డే హైస్ ఉన్నాయో 23,600 కానీ దానికన్నా పైకి కూడా మార్కెట్ వెళ్ళింది. సో పర్ఫెక్ట్లీ వర్క్ అయింది అనుకుంటున్నాను. ట్రేడ్ ప్లాన్ అయితే నిన్న మనం చేసింది నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ. అండ్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్కి వచ్చేసాం. సో వాట్ నెక్స్ట్ అనేది చూసుకుందాం. సో ఇక్కడ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అవన్నీ అయితే మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ మీరు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో దగ్గరలో 23,800 రెసిస్టెన్స్ ఉంది, దానిపైన 23,950 రెసిస్టెన్స్ ఉంది, అండ్ 24,200 లెవెల్ నెక్స్ట్ రెసిస్టెన్స్. ఓకేనా. సో ఇక్కడ మనకి డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో మార్కెట్లో 23,600 లెవెల్ ఇక్కడ మనకి ఈ క్యాండిల్ ఒక మిడ్ పాయింట్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్ ఒక ఆల్మోస్ట్ ఆల్ ప్రీవియస్ 2 క్యాండిల్స్ అవుతున్నాయి, దీని హైస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఒక సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. అండ్ దాని కిందికి వస్తే 23,400 లెవెల్ సపోర్ట్ లెవెల్, 23,350 లెవెల్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. ఓకేనా. సో ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ వచ్చేసి మనం చూసినట్టయితే సో ఇక్కడ నుంచి మనం అనాలిసిస్ చేసుకుందాం ఆల్మోస్ట్. సో ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే హయ్యర్ హైస్ వేస్తూ అంటే షార్ట్ టైంలో మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఒక బుల్లిష్ స్ట్రక్చర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక ఏదైతే ఛానల్ ఉందో ఛానల్ బ్రేక్అవుట్ కూడా అయింది అండ్ రీటెస్ట్ కూడా చేసింది. ఛానల్ని ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో దాన్ని రీటెస్ట్ కూడా చేసింది ఇక్కడ. అండ్ అప్పర్ సైడ్లో ఏదైతే ప్రీవియస్ ఏదైతే హైస్ ఉన్నాయో అది కూడా బ్రేక్ చేసింది. సో బుల్లిష్ వ్యూతో ఫర్దర్ అప్ సైడ్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాకపోతే దగ్గరలోనే మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది 23,800 అండ్ 23,950 లెవెల్. ఓకేనా. సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇవి రెండు కూడా. ఎందుకు అంటే సో మార్కెట్ అనేది ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ 2 క్యాండిల్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో ఈ క్యాండిల్ హైస్లో దగ్గరలోనే అండ్ ప్రీవియస్ క్యాండిల్ హైస్ దగ్గర మార్కెట్లో అంటే ఈ 2 క్యాండిల్స్ దగ్గర నుంచి మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో ఈ మిడ్ పాయింట్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్ పాజిటివ్లో ఉంది అండ్ మార్కెట్ వచ్చేసి మనకి బుల్లిష్ సైన్ చూపిస్తుంది కాబట్టి సో మనం పాజిటివ్ వ్యూతోనే మార్కెట్లో అప్ సైడ్ వెళ్దాం. అండ్ ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను. సో మనకి చిన్న టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో ఫస్ట్ నేను వచ్చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను. సో 15 మినిట్స్లో మనకి ఇక్కడ ఒక రివర్సల్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది. సో ఇది ఏం ప్యాటర్న్ అనేది కమెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ ఒక రివర్సల్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మార్కెట్ 23,600 లెవెల్ డౌన్ సైడ్ కిందికి కనుక వచ్చింది అనుకోండి, కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. మళ్ళీ మార్కెట్ 23,400 ఆర్ 500 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు. ఓకేనా. 23,600 కిందికి వస్తే అంటే ఇక్కడ కూడా మార్కెట్లో ఒకసారి రెసిస్టెన్స్ టెస్ట్ చేసిన లెవెల్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్లో కరెక్షన్ వచ్చింది అండ్ అగైన్ మళ్ళీ మార్కెట్ ఇవాళ ఏదైతే హైస్ ఉన్నాయో ఆ హైస్ పైన మార్కెట్ కనుక హోల్డ్ చేయకుండా మార్కెట్ అగైన్ 23,600 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. కొద్ది క్వాంటిటీ తక్కువ పెట్టండి అండ్ మార్కెట్ ఒకవేళ 23,500 కిందికి వెళ్ళింది అనుకోండి, డౌన్ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అప్పర్ సైడ్కి మార్కెట్లో ప్లాన్ ఏంటంటే 23,800 రెసిస్టెన్స్ దగ్గరలోనే ఉంది. మార్కెట్ వచ్చేసి 23,750 దగ్గరలో మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ హై ఉంది కాబట్టి 50 పాయింట్స్ ఏదైతే ఇవాళ హై 23,750 ఉందో 50 పాయింట్స్ దగ్గరలోనే మార్కెట్లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో అట్లీస్ట్ ఈ 50 పాయింట్స్ పైన మార్కెట్ కనుక హోల్డ్ చేసింది అనుకోండి, దెన్ అప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే 23,800 పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్లో 23,900 అండ్ 23,950 వరకు మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేసినప్పుడు మాత్రం ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం డౌన్ సైడ్ వచ్చినట్టే వచ్చి అప్ సైడ్లో కూడా రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ ఏరియాలో మాత్రం పీ సైడ్లో ప్లాన్ చేసినప్పుడు
క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టండి, ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. సో ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ జోన్ నుంచి. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చినట్టే వచ్చి మళ్ళీ అప్ సైడ్లో పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్లో రియల్లీ రావాలనుకోండి, ఇక్కడ ఏదైతే డైలీ టైం ఫ్రేమ్లో, సో అట్లీస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో ఏదైతే క్యాండిల్ ఉందో, సో క్యాండిల్ ఒక 60% స్ట్రెంత్ కనుక లూజ్ అయింది అనుకోండి, ఈ క్యాండిల్ ఒక 60% స్ట్రెంత్ కనుక లాస్ అయిపోతే అప్పుడు మార్కెట్లో ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ 23,600 సపోర్ట్ లెవెల్, ఈ సపోర్ట్ లెవెల్స్ కిందికి వస్తే పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి అప్పర్ సైడ్లో హోల్డ్ చేయకుండా, అండ్ సింపుల్ 23,800 పైన ఉంటే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ ఏదైతే ట్రెండ్ ఉందో అది ట్రెండ్ షార్ట్ కవరింగ్ కంటిన్యూషన్ అవ్వచ్చు అప్ టు 23,950 అండ్ 24,000 లెవెల్ వరకు, 24,000 లెవెల్ వరకు నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్స్ 24,000 లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేయవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే 24,000 లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేయవచ్చు అని అయితే అనుకుంటున్నాను, ఓకేనా. చూద్దాం. అండ్ ఇక ఈ లెవెల్స్ పైకి వెళ్తే మార్కెట్ 24,200 వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ 24,000 ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్. మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళి మార్కెట్లో ఇక్కడ హోల్డ్ చేసి మళ్ళీ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్తుందా లేకుంటే ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుందా అనేది అయితే అబ్జర్వ్ చేస్తాం. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే 24,000 లెవెల్ని మార్కెట్ అయితే టెస్ట్ చేయొచ్చు వన్స్ అగైన్ మళ్ళీ, ఓకేనా. సో ఇది నిఫ్టీలో. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో కూడా బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా రోజుల తర్వాత స్ట్రాంగ్లీ రేంజ్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ మార్కెట్ ఈ రేంజ్లో చాలా రోజుల నుండి టైం స్పెండ్ చేసింది, చాలా చాపీగా ఉండే. ఇప్పుడు మార్కెట్ ఈ రేంజ్ బయటకు వచ్చేసింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే రివర్సల్ బడ్జెట్ క్యాండిల్ ఉండేనో, రివర్సల్ క్యాండిల్, దోజీ క్యాండిల్, దానిపైన మార్కెట్ అనేది క్లోజ్ చేసింది, సక్సెస్ఫుల్లీ క్లోజ్ చేసింది. అండ్ 50,000 లెవెల్ పైన మార్కెట్ ఉంది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 50,500 ఆర్ 50,400 లెవెల్ నెక్స్ట్ రెసిస్టెన్స్. నిన్న క్లియర్లీ మాట్లాడుకున్నాం, మార్కెట్ 49,550 పైన మార్కెట్ ఉంటే ఇక్కడ ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. 50,000 లెవెల్ వరకు రావచ్చు అండ్ 50,500 లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. సో క్లోజింగ్ వచ్చేసి వాళ్ళు మనం చూసినట్టయితే 50,157లో మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బుల్లిష్ నేను. 50,500 అండ్ 50,850 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనం రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో 50,474 రెసిస్టెన్స్ అండ్ 50,859 రెసిస్టెన్స్. సో ఈ పాయింట్ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేదా మార్కెట్ ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అప్పర్ సైడ్లో 51,600 లెవెల్ రెసిస్టెన్స్. ఒకవేళ మార్కెట్ కంటిన్యూషన్లీ వెళ్ళింది అనుకోండి ఈ పాయింట్స్ వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మనం 49,550 లెవెల్ ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్ ఉండేనో నిన్న, అదే మనకి ఇప్పుడు సపోర్ట్ అయిపోయింది స్ట్రాంగ్లీ. అండ్ డౌన్ సైడ్లో 49,550 లెవెల్ సపోర్ట్ లెవెల్, దాని కిందికి వెళ్తే 49,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీలో కూడా వ్యూ పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ మార్కెట్ ఏదైతే ఇవాళ డే హైస్ పైన ఉందనుకోండి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ చిన్న టైం ఫ్రేమ్లో కూడా అనాలిసిస్ చేసుకుందాం. సో దగ్గరలో ఇక్కడ కూడా రెసిస్టెన్స్ మనకు ఉంది, అది వచ్చేసి మనకి 50,200 లెవెల్ పైన ఉంటే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటుంది. అప్ టు 50,400 అండ్ 500 లెవెల్స్ వరకు టార్గెట్స్ ఉంటుంది. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లేకుంటే ఫ్లాట్గా డౌన్ సైడ్ వచ్చినా సరే మార్కెట్ అట్లీస్ట్ 49,550 కిందికి వెళ్తేనే బేరిష్ ప్లాన్ చేయండి. అప్పటి వరకు బేరిష్ ప్లాన్ చేయకండి, ఎందుకంటే ఏదైతే రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేసిందో ఎన్ని రోజులు ఈ లెవెల్, సో అది ఇప్పుడు స్ట్రాంగ్లీ సపోర్ట్ అయింది కాబట్టి ఇది రేంజ్ ఉన్న ఏదైతే కంప్లీట్లీ రేంజ్లో ఉన్న లెవెల్ కాబట్టి ఈ లెవెల్స్ కిందికి ఉంటేనే మార్కెట్లో డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో అదర్వైజ్ మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. 49,800 దగ్గర కానీ 50,000 లెవెల్ దగ్గర కానీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవి ఇక్కడ మా 49,550 పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివే చూస్తున్నాను నేనైతే బ్యాంక్ నిఫ్టీని. అండ్ బ్యాంక్ నిఫ్టీ అప్పర్ సైడ్లో 50,500 వరకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అప్ సైడ్లో. అది కంటిన్యూ అయింది అనుకోండి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సెన్సెక్స్ చూద్దాం. సో సెన్సెక్స్ చార్ట్ కూడా మనం చూసాం అనుకోండి, ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను సెన్సెక్స్. సో సెన్సెక్స్లో మనం చూసినట్టయితే ఇక్కడ కూడా సెన్సెక్స్లో క్లియర్లీ మనకి అప్పర్ సైడ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ఒక ప్యారల్ ఛానల్ కనిపిస్తుంది సేమ్ నిఫ్టీ లాగానే. అండ్ ఇక్కడ కూడా టెస్ట్ చేసి మార్కెట్లో అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. అండ్ ఇంకా కంటిన్యూషన్ చేయవచ్చా అంటే మార్కెట్ ఇక్కడ కూడా బుల్లిష్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అప్ టు 79,000 వరకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ 78,583 దగ్గరలో రెసిస్టెన్స్ ఉండే, కాకపోతే దానిపైన మార్కెట్లో ఇప్పుడైతే లెవెల్ డ్రా చేశానో దాని లెవెల్ పైన
మార్కెట్ అయితే క్లోజ్ చేసింది. ఒకవేళ మార్కెట్ రేపు ఈ హైస్ పైన ఉంది అనుకోండి ఇంకా ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బులిష్లో సెన్సెక్స్. అండ్ ఇక్కడ చిన్న టైం ఫ్రేమ్లో కూడా అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను సెన్సెక్స్కి. సో సెన్సెక్స్లో మనం చూసినట్టయితే ఏదైతే మీకు నిఫ్టీలో చెప్పాను ఈ ప్యాటర్న్ ఏంటో అని చెప్పి కమెంట్ చేయమని చెప్పి సేమ్ సెన్సెక్స్లో కూడా ఫామ్ అయింది రివర్సల్ ప్యాటర్న్. సో కమెంట్ చేయండి ఇదేంటో. 78,500 లెవెల్ దగ్గరలో మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ ఉంది. 78,600 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది ఈ లోస్ కింద, అంటే ఇవాళ ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో దాని కింద మార్కెట్ అనేది ఓపెన్ అయింది అనుకోండి అండ్ కొద్దిగా డౌన్ సైడ్ వస్తుంటే కనుక మార్కెట్ డౌన్ సైడ్లో మళ్ళీ టెస్ట్ చేయవచ్చు మార్కెట్ 78,000 సపోర్ట్ని. ఓకేనా, 78,000 సపోర్ట్ని కూడా టెస్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ లెవెల్ 78,000 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది అనుకోండి అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ మార్కెట్ 78,000 కనుక డౌన్ సైడ్ వస్తాయి. అండ్ ఇక్కడ కూడా లెవెల్ మార్క్ చేద్దాం 78,000 లెవెల్. సో ఇక్కడ ఇది కూడా మార్క్ చేసుకోండి. సో 78,000 లెవెల్ సపోర్ట్ లెవెల్, 77,400 సపోర్ట్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్లో 78,500 or 600 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ 79,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ సెన్సెక్స్లో. ఓకేనా, సో మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వస్తే మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవాలి 78,000 లెవెల్ దగ్గర. సో ఇక్కడ సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ని కనుక బ్రేక్ చేస్తేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, సో 78,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ సెన్సెక్స్లో. అండ్ అప్పర్ సైడ్లో ఏదైతే ఇవాళ హైస్ పైన ఉంటే ఆబ్వియస్లీ ఇవాళ హైస్ పైన ఉంది అనుకోండి మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అప్ టు 79,000 లెవెల్ వరకు సెన్సెక్స్. ఓకేనా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్గా నేను చూస్తేనైతే మనకి డైలీ టైం ఫ్రేమ్లో పాజిటివే కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ అండ్ ఫర్దర్ అప్ సైడ్ కూడా పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ దో నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా మార్నింగ్ షేర్ చేస్తాను 1 hour టైం ఫ్రేమ్ మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్లీ. 1 hour టైం ఫ్రేమ్ ప్రకారము ప్యారలల్ ఛానల్ ఏతుందో అది బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ చేసింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ 23,600 లెవెల్ దగ్గర ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అప్పుడే క్లియర్లీ మెన్షన్ చేశాను మార్కెట్ 23,800 వరకు మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి కూడా. అండ్ అక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 23,750 వరకు అయితే మార్కెట్ వెళ్ళింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. సో బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే రేంజ్ ఉందో అది బ్రేక్అవుట్ అయ్యింది. దాని తర్వాత మనకు చూసాము 50,000 లెవెల్ దగ్గర. సో ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి కూడా ఆల్రెడీ షేర్ చేశాను. అండ్ ఇక్కడ మీకు చూసినట్టయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అయితే ఫర్దర్ బులిష్నెస్ అయితే కనిపిస్తుంది. సో ఇంట్రాడేలో అయితే మనం ఏదైతే వ్యూ ఉంటుందో అది నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి మనకి 23,800 కాల్ సైడ్ మనం చూసామనుకోండి 96,000 ఉంది. అండ్ ఇక్కడ 24,000 లెవెల్ దగ్గర 2,07,953 ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ 24,000 లెవెల్ దగ్గర కనిపిస్తుంది, 23,800 లెవెల్ అండ్ 24,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి మనకి 83,000 ఓఐ ఇక్కడ మనకి యాడ్ అయింది 23,600 లెవెల్ సపోర్ట్ లెవెల్ దగ్గర. అండ్ ఇక్కడ మన 23,500 లెవెల్ దగ్గర 1,44,000 అండ్ 23,400 లెవెల్ 1 lakh ఉంది. 23,400 అండ్ 23,500 సపోర్ట్స్ యాక్ట్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 23,800 అండ్ 24,000 లెవెల్ రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేయొచ్చు యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. ఓకేనా, పుట్ సైడ్ చూసి మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం, కాల్ సైడ్ చూసి మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం ఆప్షన్ చైన్ డేటాలో. ఓకేనా, అండ్ అదేవిధంగా బిట్ కాయిన్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో బిట్ కాయిన్ అనాలిసిస్ చేయడానికి మనం ట్రేడింగ్ వ్యూకి వెళ్దాం. సో ఇక్కడ మనం బిట్ కాయిన్ చూసినట్టయితే ఇక్కడ మనకి 2% దగ్గరగా ఇవాళ ఫాల్ కనిపిస్తుంది. అండ్ ఇథేరియం చాలా ఘోరంగా ఇథేరియంలో ఫాల్ కనిపిస్తుంది. ఇథేరియం కూడా మనం చూసినట్టయితే అప్పర్ సైడ్ నుంచి ఒక బేరీ స్ట్రక్చరే ఉంది. ఇథేరియంలో ఫాల్ కంటిన్యూస్లీ జరుగుతుంది. నిన్న మార్కెట్లో ఈ వాలిటిలిటీ బికాజ్ ఆఫ్ న్యూస్, ట్రేడ్ వార్ గురించి మనకు తెలిసిందే న్యూస్. సో దానివల్ల ఈ వాలిటిలిటీ ఆల్మోస్ట్ క్రిప్టోస్ అన్నీ కూడా చాలా ఎక్కువ లాస్ అయినాయి, క్రాష్ అయినాయి క్రిప్టోలో. అండ్ ఇక్కడ మనకి బిట్ కాయిన్ వచ్చేసి 2% దగ్గరగా ఫాల్ వచ్చింది. బట్ బిట్ కాయిన్లో నిన్న మనకి క్లోజింగ్ చూసినట్టయితే గ్రీన్లో క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ ఆల్ 4% దగ్గర రికవరీ అయింది. అండ్ ఇవాళ మనం చూసినట్టయితే 2% దగ్గర నెగిటివ్లో ఉంది. బట్ ఓవరాల్ మనం బిట్ కాయిన్ వచ్చేసి ఇదే రేంజ్లో మార్కెట్లో ట్రేడ్ అవుతుంది, కంప్లీట్లీ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఓన్లీ ఇంట్రా డేలో మీరు ట్రేడ్ చేయాలంటే 15 minutes కానీ ఆర్ 1 hour టైం ఫ్రేమ్ కానీ యూజ్ చేయండి బిట్ కాయిన్లో ట్రేడ్ చేయడానికి. దట్ టు ఫేవరబుల్ టైం వచ్చేసి 6 to 8 PM యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు. సో ఇక్కడ వచ్చేసి మనం డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తున్నాం. 15 minutes కానీ 1 hour టైం ఫ్రేమ్ కానీ ఈ అవర్స్లో మీకు వాలిటిలిటీ మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఈ టైంని బట్టి మీరు
ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. సో వర్కౌట్ అవుతుంది. సో అక్కడ కూడా మీరు డిసిప్లిన్గా ట్రేడ్ చేయండి. ఒకవేళ మీరు ఆప్షన్స్ చేస్తున్నా, ఫ్యూచర్స్ చేస్తున్నా, డెల్టా డాట్ ఎక్స్చేంజ్లో 1 or 2 ట్రేడ్స్, 1 లేదా 2 ట్రేడ్స్ తీసుకోండి మ్యాక్స్. సో ఒకవేళ ఈ 2 వర్కౌట్ అయినా అనుకోండి, వెల్ అండ్ గుడ్. ఒకవేళ 2 వర్కౌట్ కాలేదు అంటే డిసిప్లిన్గా వచ్చేసేయండి. ఓకేనా. సో డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ దేంట్లో అన్నా కానీ, క్రిప్టోలో కానీ లేకుంటే మన మార్కెట్స్లో కానీ. సో 1 or 2 ట్రేడ్స్ ప్లాన్ చేయండి. ఒకవేళ అది వర్కౌట్ అయితే డేలో వర్కౌట్ అయింది లేదా క్లోజ్ చేసేయండి. అండ్ డైలీ మీ లాస్ లిమిట్ని అయితే ఫిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్లో అయితే నా సజెషన్ అయితే ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది. బికాజ్ మార్కెట్ ఇదే రేంజ్లో ఉంది. సో $1,07,000, $1,09,000 ఇక్కడ అప్పర్ సైడ్ని సెల్ చేయవచ్చు స్ట్రాంగిల్. అండ్ డౌన్ సైడ్లో 92,000 కానీ 89,000 లెవెల్ కానీ ఏదైతే సపోర్ట్ ఉందో దీన్ని కూడా సెల్ చేయవచ్చు. సో ఈ మధ్యలో ఏదైతే సైడ్ వేస్లో ఉందో దీన్ని డికే మనం తీసుకోవచ్చు డెల్టా డాట్ ఎక్స్చేంజ్ పైన. సో స్ట్రాటజీ కావాలంటే నన్ను కమెంట్ చేయండి. సో మీరు కమెంట్ చేయట్లేదు, సో నేను షేర్ చేయట్లేదు. ప్లీజ్ మీరు కమెంట్ చేయండి డెల్టా డాట్ ఎక్స్చేంజ్ గురించి. నేను షేర్ కూడా చేస్తాను స్ట్రాటజీస్. డెల్టా డాట్ ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే వెబ్సైట్ ఉందో దానిపైన మనకి డెమో ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు మీరు కావాల్సి వస్తే. సో ఇక్కడ మనకి ఫ్యూచర్స్ ఉంది, ఆప్షన్స్ ఉంది. సో ఫ్యూచర్స్లో మీరు సింప్లీ ఫ్యూచర్స్కి వెళ్ళిన తర్వాత బిట్కాయిన్లో ట్రేడ్ చేయాలంటే ఇక్కడ మీరు బిట్కాయిన్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ సింప్లీ బై లాంగ్ సెల్ షార్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు బుల్లిష్ ఉండాలంటే లాంగ్ ప్లాన్ చేయొచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ బెరిష్ ఉందంటే సెల్ షార్ట్ని ప్లాన్ చేయొచ్చు. లెవరేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 200x వరకు లెవరేజ్ ఉంటుంది మీకు. సో ఇక్కడ ఆల్మోస్ట్ నా సజెషన్ అయితే 50x వరకే తీసుకోండి మ్యాక్స్ టు మ్యాక్స్. అండ్ దాని తర్వాత మీకు లాట్ సైజెస్ ఉంటాయి. USDTలో ఉంటుంది, BTC లాట్ సైజ్లో ఒక లాట్ సైజ్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ నుంచి మీరు బై చేశారంటేనే బై అయిపోతుంది సేమ్ మన మార్కెట్స్ లెక్కనే. సో ఇక్కడ మీకు ఆర్డర్ బుక్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మన దగ్గర బిడ్ అండ్ ఆస్క్ అంటాం కదా, సేమ్ ఇక్కడ కూడా క్లియర్లీ. సో ఇక్కడ మొత్తం కూడా డెల్టా డాట్ ఎక్స్చేంజ్ గురించి డీటెయిల్ వీడియో కావాలంటే కూడా కమెంట్ చేసి చెప్పండి. సో దట్ నేను ఒక డీటెయిల్ వీడియో చేయగలుగుతాను. ఓకేనా. సో అదేవిధంగా సో డెల్టా డాట్ ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ అక్కడ నుంచి అయితే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం గ్లోబల్ మార్కెట్స్ తెలుసుకుందాం. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్కి వచ్చేస్తే US30 వచ్చేసి యాజ్ ఆఫ్ నో నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ US Tech 100 అంటే నాస్డాక్ స్లైట్లీ ఫ్లాట్లో ఉంది. అండ్ మనము డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి స్లైట్లీ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి స్ట్రాంగ్లీ పాజిటివ్లో ఉంది. అంటే ఏషియన్ మార్కెట్స్లో మనకి స్ట్రాంగ్లీ పాజిటివ్నెస్ కనిపిస్తుంది. అండ్ మనకి యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్లో ఉన్నాయి. అండ్ US మార్కెట్స్ ప్రీ ఓపెన్ మార్కెట్స్ వచ్చేసి స్లైట్లీ మనకి నెగిటివ్లో అయితే కనిపిస్తుంది. సో ఓవర్ నైట్ మార్కెట్ అంతా కూడా అబ్జర్వ్ చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.